ఇవాల్టి మన టాపిక్ థాట్ యాక్షన్ సక్సెస్. మనం ఏదైనా గోల్ సాధించాలంటే లేక ఏదైనా పనిని ప్రారంభించాలంటే ముందు దాని గురించి ఆలోచించాలి. ఆ ఆలోచన కార్యరూపం దాల్చినప్పుడే మనకు సక్సెస్ వరిస్తుంది అంటున్నారు ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారు. మరి అది ఏ విధంగా వస్తుంది, దానికి ఎటువంటి ప్రణాళికలు ఉంటాయి, ఎటువంటి సాధన చేయాలి అన్న విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అలాగే ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. హై ఫ్రెండ్స్. హలో సార్. ముందుగా థాట్ యాక్షన్ సక్సెస్ అంటే ఏంటి? ఓకే, ప్రపంచం అంతా ఒక ఆలోచనతోటే ప్రారంభమైంది. ఉదాహరణకు ఇమాజినేషన్ ఫస్ట్, ఇన్వెన్షన్ నెక్స్ట్ అంటాం. ఒక సైంటిస్టు ఇది కావాలి అని ఊహించుకున్నాడు, ఇమాజినేషన్. ఇన్వెన్షన్ నెక్స్ట్, అది తయారైంది. ఒక ఆర్టిస్టు బొమ్మ వేయాలనుకున్నాడు, ఊహించుకున్నాడు ఏ బొమ్మ వేయాలో. క్రియేషన్ నెక్స్ట్, ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్. ఏదైతే ఇన్వెంట్ చేయాలనుకున్నాడో అది ఇన్వెంట్ చేశాడు, ఏదైతే బొమ్మ గీయాలనుకున్నాడో అది గీశాడు. ప్రతిదానికి ముందు ఉన్నది ఆలోచన. ఏదైతే ఆలోచించామో ఆ పనులు చేస్తాము. ఏ పనులు అయితే చేస్తున్నామో అవి అలవాట్లు అవుతాయి. ఏ అలవాట్లు అయితే మనకున్నాయో దట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ అయితే నీకుందో దట్ ఈజ్ యువర్ ఫ్యూచర్, నథింగ్ బట్ డెస్టినీ. సో ద కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ హ్యాబిట్స్ ఆర్ నథింగ్ బట్ యువర్ క్యారెక్టర్. రాముడు మంచు బాలుడు అన్నాం. రాముడు మంచు బాలుడు ఎందుకన్నారంటే రాముడికి కొన్ని అలవాట్లు ఉన్నాయి. ద కాంబినేషన్ ఆఫ్ హ్యాబిట్స్ ఆర్ నథింగ్ బట్ క్యారెక్టర్. అంటే నీ కోపం అని ఆలోచన వచ్చింది, కోపం అలవాటు అయింది, నేనేమంటారు, నీ మీద మోరు పడుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ కోపిష్టి. బాగా చదువుకుంటున్నావు, ఆలోచన వచ్చింది, చదువుకున్నావు, చదువు అలవాటు అయిపోయింది, నేనేమంటారు, విద్యా విశారద, వీణాపాని పుస్తకధారిని సరస్వతి అంటాం. అంటే నీకు ఏ ఆలోచన వచ్చిందో అదే పని చేస్తావు కాబట్టి, అదే పని పదే పదే చేస్తే అలవాటు అయింది కాబట్టి, ఏ అలవాటు నీకు వచ్చిందో అదే నీకు క్యారెక్టర్ అయింది కాబట్టి, ఏ క్యారెక్టర్ నీకు ఉందో భవిష్యత్తులో డెస్టినీ అదే ఉంటుంది. కాబట్టి గతంలో మందో ఒకటిని ఆలోచించిన వాడికి ఫ్యూచర్లో లేబర్ ప్రాబ్లం వస్తుంది. గతంలో నేను చదవలేని ఆలోచించిన వాడికి భవిష్యత్తులో చిన్న క్లర్క్ అవుతాడు. నేను చదవగలను ఆలోచన వచ్చింది, చదువు అలవాటు అయిపోయింది, ఆటోమేటిక్గా నువ్వు బాగా చదవగలవు కాబట్టి నీకు ఐఏఎస్ వస్తుంది, ఐపీఎస్ వస్తుంది, జీవితంలో పైకి వెళ్ళగలుగుతావు. నీ గతంలో నెగిటివ్ థింకింగ్ ఉంటే నెగిటివ్ యాక్షన్స్ వస్తాయి, నెగిటివ్ అలవాట్లు ఫామ్ అవుతాయి. యువర్ క్యారెక్టర్ ఈజ్ నెగిటివ్ క్యారెక్టర్. నీకు నెగిటివ్ క్యారెక్టర్ ఉంటే భవిష్యత్తు అంతా అయోమయం. యూ కన్వర్ట్ నెగిటివ్ థాట్స్ యాజ్ ఏ పాజిటివ్ థాట్స్. నెగిటివ్ థాట్ని పాజిటివ్ థాట్గా మార్చుకో, పాజిటివ్గా ఆలోచించు, పాజిటివ్గా పనులు చేయి, పాజిటివ్ అలవాట్లు వస్తాయి. నీ క్యారెక్టర్ ఏంటి? పాజిటివ్ క్యారెక్టర్. భవిష్యత్తు ఏంటి? నీ జీవితంలో ప్రపంచంలో నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అది కాగలుగుతావు. థాట్ యాక్షన్ సక్సెస్. ఓకే సార్. ఇప్పుడు మ్యాథ్స్ రాని పిల్లలకు పదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మ్యాథ్స్ బాగా వస్తుంది అంటూ ఉంటారు. అలాగే ఎగ్జామ్ కూడా పదే ప్రిపేర్ అవుతూ ఉంటే బాగా రాయగలుగుతారు అని అంటారు. అంటే ఒక సక్సెస్ సాధించాలంటే ఆలోచించాలి, దాన్ని కార్యరూపం దాల్చాలి, ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి అంటారు. లేకపోతే రాదంటారా సక్సెస్? అంటే ఒకటి సక్సెస్ అనేది ఒక అలవాటు, వాంట్ టు మేక్ ది హ్యాబిట్ ఆర్ ద బ్రేక్ ది హ్యాబిట్. ఒక కొత్త అలవాటు చేసుకోవడం కావచ్చు, పాత అలవాటు నుంచి బయటపడడం కావచ్చు. 21 సైకిల్స్ మినిమం కావాలి. 21 సైకిల్స్ ఎవరైనా ప్రాక్టీస్ ఎవరు చేసినా సరే వాడికి ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, తెలుగు వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తుంది. ఒకసారికి వచ్చేసిన వాళ్ళు మేధావులు, మనం గురించి ఏం పట్టించుకోక్కర్లేదు. అది 21 టైమ్స్ కూడా ప్రాక్టీస్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు అంటూ ప్రపంచంలో ఎవరో ఉండరు. 1-2 సార్లు ఫెయిల్ అయ్యేవాడికి స్పోకెన్ ఇంగ్లీష్ మానేస్తాం. 1-2 సార్లు ఫెయిల్ అయ్యేవాడికి 10th నా వల్ల కాదనుకుంటాం. 1-2 సార్లు ఫెయిల్ అయ్యేవాడికి సూసైడ్ అని డిసైడ్ అయిపోతాం. సుడిగుండంలో చుక్కున్నాడు సుఖం ఎక్కడదన్నట్టుగా ఒక్కసారి వరీ స్టార్ట్ అని అంటే వాడు సైడ్ ట్రాక్ పట్టేస్తున్నాడు. దాంతో మందేరే జీవితం మందేరే శాస్త్రం ఒకటి అంటున్నాడు, నెట్ల మీద కూర్చుంటాడు, సెల్కి అలవాటు పడిపోతున్నారు. సో ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. తినక వేప తీయనవుతుంది. అనగా రాగం నోటుకు వచ్చేస్తుంది. చేయగా జావ వచ్చేస్తుంది. లేకపోతే నువ్వు జావ గారిపోతావు, శాప బతుకు శాపం అయిపోతుంది. సో ప్రాక్టీస్, ఇంత పుస్తకం జావా చేతిలో పెట్టుకోవడం కాదు. ఇఫ్ యూ మేక్ 10% ప్రాక్టీస్ 90% అలవాటు అవుతుంది. 10% ఇంగ్లీష్ నేర్చుకో, 90% నీకు ఇంగ్లీష్ అలవాటు అవుతుంది. 10% వంట వండడం నేర్చుకో, 90% వంట వచ్చేస్తుంది. 10% ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడం నేర్చుకో, 90% సక్సెస్ నీకు వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం థాట్లోనే ఉంది. థాట్లు ఎక్కువైతే నోటి తిట్లు కూడా వచ్చేస్తాయి చాలామందికి. ఆలోచన కరెక్ట్గా ఉన్నప్పుడు ఆచరణ కరెక్ట్గా ఉంటుంది. సో ప్రపంచంలో ఏదైనా సరే ఈనాడు ఎంత గొప్ప కార్యక్రమం పెట్టాలని ఆలోచన వచ్చిందా, కపిల్ చిట్స్ ఫండ్స్ కావచ్చు, ఎంత అద్భుతమైన ప్రోగ్రాంలు అంశలేని అంశ ఛానల్ పెట్టిన మూర్తి గారు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకరి నుంచే వచ్చిన ఆలోచనలు. అవి యాక్షన్గా మారినాయి. ఈనాడు సక్సెస్ మనం చూస్తున్నాం.
సో మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళకి మంచి అలవాట్లు వస్తాయి, చెడు ఆలోచనలు ఉన్న వాళ్ళకి చెడు అలవాట్లు వస్తాయి. పదే పదే చదివితే మీరు చెప్పినట్టుగా మంచి మార్కులు వస్తాయి, పదే పదే ఇంటర్ఫేస్ చేస్తే ఇంటర్వ్యూ స్కిల్స్ డెవలప్ అవుతాయి. దట్ ఈస్ థాట్ యాక్షన్ సక్సెస్. ఓకే సార్, ఇప్పుడు ఆలోచన విధానం ఒకరికి చాలా తేడాగా ఉంది. ఈ డిఫరెన్స్ ఎందుకంటారు? ఆలోచన విధానం తేడాగా ఉండడం కారణం పుట్టు పెరిగిన వాతావరణం నెంబర్ 1. రెండోది నర్చరింగ్ అంటాం. అంటే ఏ పరిస్థితి నువ్వు నేర్చుకుంటున్నావు. నేచర్ అంటే నీ స్వభావంతో, రంగు రుచి చిక్కతనం అనేది నీకు స్వభావంతో వస్తుంది. అంటే 10% అనేది అమ్మా నాన్న నుంచి కానీ చుట్టూ ఉన్న కానీ, దట్ ఈస్ నథింగ్ బట్ నేచర్. నర్చరింగ్ అంటే వాట్ యు ఆర్ అడాప్టింగ్, నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు. ఇది రెండిట్ల మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క కెపాసిటీ ఉంటుంది. పండితుడు పండితుడు అవ్వాలని లేదు, పండిత పుత్ర పరమసుంఠ అని కూడా అంటారు. అంటే ఇక్కడ నేచర్ ఏంటి వాడికి, పండిత పుత్రుడు. నర్చరింగ్ ఏంటి, మా నాన్న పండితుడు కాబట్టి ఈగో. అంచేత 90% ఇది నర్చరింగ్, 10% మన చేతిలో లేనిది. అది కులాల కారణంగా మతాల కారణంగా అమ్మా నాన్న మేధాలు అయితే మేధం వచ్చి 10%, ఆస్తులు కూడా 90% అది మన చేతుల్లో ఉంది. యాటిట్యూడ్ అంటుంది దాన్ని, దృక్పథం. ఆ దృక్పథం నీకు కరెక్ట్గా ఉన్నప్పుడు 90% సాధించలేని సక్సెస్ నీకు ఒక్కడిగా వస్తుంది. అది లైఫ్ విల్ బి ఫ్రూట్ఫుల్ వెన్ పాజిటివ్ థాట్తో. ఇఫ్ నాట్ మిజరబుల్, ఏడుపు కొట్టు మొక్కలతో. ఇప్పుడు ఆలోచన విధానం అనేది ఒకరికి ఒకలాగా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. సో మరి ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు ఒక ఆలోచన వారికి వచ్చినప్పుడు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా అదే ఆలోచన విధానం ఉంటేనే అది సక్సెస్ సాధించడానికి ఈజీగా అవుతుంది. మరి అందరి ఆలోచన విధానం ఒకలాగా ఉండినప్పుడు సక్సెస్ ఎలా వస్తుంది? రాదు కదా. అదే లీడర్షిప్ క్వాలిటీ అంటే. కింద వాళ్ళని కూడా తన ఆలోచన వైపుకు మళ్లించుకోవడం నర్చరింగ్ అంటే. వీపీకి తేడా మధ్యలో నేను సైతం, ఇనిషియేషన్, చొరవ, డైనమిక్ పర్సనాలిటీ. వీడొక్కడు వీఐపీ ఏం చేస్తాడంటే కింద వాళ్ళందరినీ లీడ్ ద గ్రూప్ ఇస్ ద లీడర్, ఫాలో ద లీడర్ ఇస్ ద క్యాడర్. గ్రూప్ లీడ్ చేసేవాడు నాయకుడు వెనకాల వెళ్ళేవాడు కార్యకర్త. కింద ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళందరి యొక్క ఆలోచనలు ఒకే విధంగా ఉండవు. ఉండని వాళ్ళను కూడా బాగా పనిచేసేటట్టుగా చేయగలిగిన వాడే నిజమైన నాయకుడు. ఆ నాయకత్వ పటమ అమ్మకుంటే కుటుంబం బాగుంటుంది, నాన్నకుంటే కుటుంబం బాగుంటుంది, ఎండీకి ఉంటే కింద వాళ్ళందరూ బాగుంటారు. సో యూ హ్యావ్ టు క్రియేట్ దట్ గుడ్ థాట్. దాన్ని ఏమంటారంటే గిగో అంటారు. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. అంటే సిస్టంలో చెత్త కొట్టినప్పుడు కంప్యూటర్ స్క్రీన్ మీద ఏమొస్తుంది, చెత్త. సిస్టంలో మంచి కొట్టినప్పుడు కంప్యూటర్ స్క్రీన్ మీద ఏమొస్తుంది, మంచి. ఎండీ మంచి ఆలోచన వచ్చినప్పుడు సిస్టంలో కొడితే స్క్రీన్ మీద ఆల్ సబార్డినేట్స్ ఎక్వైరింగ్ దట్ పర్టికులర్ ఎబిలిటీస్. సో సిఇఓ ఆలోచన అమలుపరిచేది ఎవరంటే కింద ఉన్న క్యాడర్. ఓకే సార్, ఇంకొంతమంది స్టూడెంట్స్ డౌట్స్ ఉన్నాయి, వాళ్ళని అడిగి తెలుసు. ఓకే, రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆంజనేయులు. ఓకే. ఒక వ్యక్తి ఒక గోల్ ఏర్పరచుకున్నప్పుడు నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఒకటి, నెగిటివ్ ఆలోచన వల్ల నెగిటివ్గా వచ్చే రిజల్ట్ ఏంటనేది మనకు తెలుసు. పాజిటివ్ ఆలోచనతో పైకి వెళ్తాం, నెగిటివ్ ఆలోచనతో పైన నింగి మీద ఉన్న వాళ్ళు కూడా నేలకు వచ్చేస్తాం. నెగిటివ్ ఆలోచన వల్ల ఇబ్బంది ఏంటో నీకు తెలిసినప్పుడు పాజిటివ్ ఆలోచన వల్ల మంచి ఏంటో కూడా నీకు తెలుస్తుందిగా. ఈ పుస్తకం నేను రాయాలి అని నాకు థాట్ వచ్చినప్పుడు రాశాను. ఈ పుస్తకాన్ని చింపాలి అని ఆలోచనతో చింపాను. ఒక నిర్మాణాన్ని కట్టడం చాలా కష్టం, కూల్చడం బుల్డోజర్తో వన్ డే. సో నువ్వు కన్స్ట్రక్టివ్గా వెళ్ళాలనుకుంటున్నావా, డిస్ట్రక్టివ్గా వెళ్ళాలనుకుంటున్నావా? కన్స్ట్రక్ట్గా వెళ్ళాలనుకున్నప్పుడు పాజిటివ్ థింకింగ్ కదా చేయాలి. దెన్ డూ. సో నెగిటివ్గా ఏవేవైతే అనుకున్నావో రైట్ డౌన్ ఆన్ పేపర్. ఇక్కడ నుంచి వాటిని ఎలా మార్చుకోవాలి? రైట్ డౌన్ ఆన్ పేపర్ అగైన్. నలుగురిలోకి వెళ్తే భయం వస్తుంది, నెగిటివ్గా రాసుకున్నావు. నలుగురిలోకి వెళ్తే ధైర్యం పెరుగుతుంది. పరీక్షలోకి వెళ్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. పరీక్షలోకి వెళ్ళిన వెంటనే బాగా రాస్తాను, నేను చదివిందంతా మర్చిపోతాను లెఫ్ట్ సైడ్, నేను చదివికోతే బాగా గుర్తుంటుంది రైట్ సైడ్. ప్రతి నెగిటివ్ ఆలోచన పాజిటివ్గా మలుచుకో. అది రాయి, ఇది రాయి, అది రాయి. ఆటోమేటిక్గా 1 వీక్ ట్రై చేయి. గతంలో 10 ఏళ్ళ నుంచి రాని రిజల్ట్ నీకు 1 వీక్లో వస్తుంది. క్రాంతికారి గారు, పరిమితికి మించిన ఆలోచన విధానం కూడా ఒకసారి ఫెయిల్యూర్కి దారి తీస్తుంది అంటూ ఉంటారు. మరి ఇది కరెక్టేనా? డెఫినెట్గా. ఇప్పుడు సిస్టంలో నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, మెనీ ఫైల్స్. సిస్టమ్ స్లో అయిపోతుందా లేదా? మనం ఏం చేస్తున్నాం, రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేసి పడేస్తున్నాం. వైరస్ ఉంది, యాంటీవైరస్ పెట్టుకుని క్లీన్ చేసుకోండి. ఇక్కడ కూడా అవసరానికి మించిన ఉన్నప్పుడు చాలా పెద్ద రోమ్ ఉండొచ్చు, ర్యామ్ తక్కువ, బట్ ఆ ర్యామ్కి సరిపడగా నీకు ఆలోచనలు ఎక్కువైపోయినాయే, స్లో అయిపోయింది నీ సిస్టమ్, ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ వస్తుంది. రోమ్ అంతే మారదు. అది అమ్మ నాన్న మనకి గిఫ్ట్గా ఇచ్చింది రోమ్, బ్రెయిన్ హార్డ్ డిస్క్ కెపాసిటీ అంతే. ర్యామ్ నువ్వు మార్చుకోవచ్చు. ఆ ర్యామ్ ఏంటంటే
స్కిల్స్ డెవలప్ చేసుకోవడం ద్వారా స్పీడ్ని పెంచుకోవచ్చు. అనవసరమైన ఆలోచనలు చెత్తను తీసేయడం అంటే అనవసరమైన ప్రోగ్రామ్స్ని సిస్టమ్ నుంచి కంప్యూటర్ నుంచి డిలీట్ చేయడం. నీకు ఏది చెత్త ఉందో ఆ చెత్తను గుర్తించు, తీసే, నీలో స్పీడ్ పెరుగుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు ఋషి. ఓకే. ఇప్పుడు పాజిటివ్ థాట్స్ అంటారు కదా, అసలు పాజిటివ్ థాట్స్ అంటే ఏమిటి? ఓకే. అసలు ఈ పాజిటివ్ థాట్స్ని ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలి? ఓకే, రైట్. ఒకటండి, నీకు వ్యతిరేకంగా వచ్చే ఆలోచన నెగిటివ్ థాట్, నీకు అనుకూలంగా వచ్చే థాట్ పాజిటివ్ థాట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను నలుగులోకి వెళ్తే భయం వేస్తుంది అంటే అది నెగిటివ్ థాటా పాజిటివ్ థాటా? మీరే చెప్పేచ్చు. అది చెప్పండి, నెగిటివ్ థాటా పాజిటివ్ థాటా? నెగిటివ్ థాట్. నేను నలుగులోకి వెళ్ళి కొలితే ధైర్యం పెరుగుతుంది. ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? దెన్ సో పాజిటివ్ థాట్ అంటే నీకు ఏది అనుకూలం అది పాజిటివ్ థాట్. సమ్టైమ్స్ వరి ఉంది, వరిలో ఒక చిన్న తులసాకు ఉంది, తులసి మొక్క కూడా మంచిదే, కానీ వరికి అది ఏదడ్డది? తులసి మొక్క అడ్డు, తీసేయాలి. అంచేత ఒక్కొక్కసారి పాజిటివ్ థాట్స్ కూడా సమ్టైమ్స్ అవి నెగిటివ్ థాట్స్ కింద వస్తాయి. ఓకే సార్, ఒక్కోసారి చెడు కూడా మంచిదే అంటూ ఉంటారు కదా, అంటే నెగిటివ్ కూడా ఒక్కోసారి మంచిది అవుతూ ఉంటుంది. డెఫినెట్గా. దీన్ని ఎలా వివరిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, మన కారు మీద వెళ్తున్నాం, ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఒక ఇన్సిడెంట్ జరిగింది, దెబ్బకి నెక్స్ట్ నుంచి మనం కార్ని ర్యాష్గా డ్రైవ్ చేయం అంటే అది చెడు జరిగింది, జాగ్రత్త అలవాటు అవుతుంది. సో సందర్భాలను బట్టి ఒకసారి మంచి కూడా చెడు అవ్వచ్చు, చెడు కూడా మంచి అవ్వచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ డిపెండ్ అపాన్ సిచ్యుయేషన్. ఇట్ వ్యారీ ఫ్రమ్ సిచ్యుయేషన్ టు సిచ్యుయేషన్. మనం ఏది సందర్భాన్ని బట్టి చూసుకోవాలి, అన్నిట్లు కూడా జనరలైజ్ చేయడానికి వీలు కాదు. ఇట్స్ డిపెండ్స్. ఒకసారి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినప్పుడు ఇంకా బాగా ప్రిపేర్ అయితే ఐఏఎస్ వస్తుంది. గ్రూప్ 1 ఫెయిల్ అయినందుకు బాధపడద్దు, ఐఏఎస్ వస్తున్నందుకు సంతోషించు. అంటే అయిపోయిన దాని గురించి మర్చిపోయి ఇంకా పాజిటివ్ బిల్డప్ చేయాలి. జరిగింది ఏదో జరిగింది, పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిందంతా మనం మంచిగా. పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టేక్, ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్. ఓకే. సో ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం అంటే యూఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ ద పాస్ట్, గతం గురించి అసంతృప్తి ఉంటుంటాం, ఫియర్ అబౌట్ ఫ్యూచర్, రేపటి గురించి బాధపడుతూనే ఉంటాం, ఈ రోజంతా నాశనం చేసుకుంటూనే ఉంటాం. సో డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పాస్ట్ లీడ్స్ టు డిస్టేస్ట్ ఆఫ్ ద ప్రజెంట్. ఈరోజు రుచి పచ్చి లేని జీవితం మారిపోతుంది. డిస్టేస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ లీడ్స్ టు డిస్ట్రస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్. రేపటి మీద అపనమ్మకం. అపనమ్మకం అంటే ఏంటి? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతాభావం కారణం నీ గతం పట్ల అసంతృప్తి. నీకు అసంతృప్తి ఉంది కాబట్టి ఈరోజు టేస్ట్ లేదు, రుచి లేదు, డిస్టేస్ట్. ఈరోజు రుచి పచ్చి లేకుండా జీవితం గడిపిన వాళ్ళందరికీ ఫ్యూచర్లో ఏమొస్తుంది? డిస్ట్రస్ట్, అపనమ్మకం వస్తుంది. కాబట్టి ఇది కూడా ఆలోచించి వచ్చింది. కాబట్టి ఆలోచనలు మార్చుకున్న వాళ్ళకే మంచి జీవితం వస్తుంది, ఆలోచనలు బాగాలేకపోతే చెడు జీవితం వస్తుంది. అంతా ఎక్కడ ఉంది? జస్ట్ థాట్. ఓకే. ఓకే క్రాంతికార్ గారు, ఇంకో క్వశ్చన్ అడుగుతారు. ఓకే. గుడ్ మార్నింగ్. నా పేరు సతీష్. మనం చూస్తున్న జీవితంలో సమాజంలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు, మిగతా మంది ఫెయిల్ అవుతున్నారు. దానికి కారణం ఏమేమింటుంది సార్? ఇక్కడే మనం మర్చిపోయేది, కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారు. ఐ కెన్ అనుకుంటున్నారు, ఐ కాంట్ అనుకుంటున్నారు. ఐ కాంట్ అన్నారంటే కంఠం దాకంటే పేక లోతు మునిగిపోతాం. కాంట్ కెన్స్ క్రియేట్ సక్సెస్, కాంట్స్ క్రియేట్స్ ఫెయిల్యూర్ అంటారు. కెన్ అనుకున్న వాళ్ళు 87% సక్సెస్ ఆటోమేటిక్గా ఆ రోజే వచ్చేస్తుందట. కాంట్ అనుకున్న వాళ్ళకి వచ్చే సక్సెస్ ఓన్లీ 13%. కాంట్ అనుకుంటూ కూడా కష్టపడే వాళ్ళు ఎంతోమంది మనకు తెలుసు. వాళ్ళు అనుకుంటారు నాకు రావు కానీ ఎక్కువ కష్టపడతారు, వాళ్ళకి వచ్చే సక్సెస్ రేట్ 13%. సో సక్సెస్ అయినాడు కారణ అండ్ ఎఫెక్ట్. న్యూటన్ థర్డ్లో కావచ్చు, 5,000 సంవత్సరాల క్రితం బాధగీతలో కర్మ సిద్ధాంతం కావచ్చు. నువ్వు ఏదైతే చేసావో అదే ఫలితం వస్తుంది. నువ్వు ఏది ఫలితం కావాలనుకుంటున్నా ఆ పని చేయి. కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణ సంబంధం. నువ్వు అనుకున్న ఫలితం రాలేదంటే నువ్వు అనుకున్న పని కరెక్ట్గా చేయలేదు. అనుకున్న పని కరెక్ట్గా చేస్తే అనుకున్న రిజల్ట్ ఎందుకు రాదు? ఒకవేళ రిజల్ట్ రాలేదంటే ఎక్కడ తప్పు ఉంది, ఆ తప్పుని దిద్దుకో, దాన్ని అగైన్ సక్సెస్ కాదు, బంపర్ సక్సెస్ వస్తుంది. గారు, ఇప్పుడు కొంతమంది ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అప్పుడప్పుడే ఆలోచించి బాగా చేయగలుగుతారు. మరి కొంతమంది 1 వీక్ నుంచి కానీ 1 ఇయర్ నుంచి కానీ దానికి ఎంత కావాలో అంత ఎఫర్ట్స్ పెట్టి కూడా బాగా చేయలేకపోతారు. అది ఎందుకు? కళలు 2 రకాలు. ఒకటి నైట్ మేర్, రెండోది డే డ్రీమ్. ఒకటి కంటిన్యూస్గా నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను ప్లానింగ్ ఉంటుంది, ప్లస్ ప్రాక్టీస్ కావాలి, అంటే పని కావాలి. పని ఏం చేయడు వీడు. సక్సెస్ ఈక్వల్ టు డే డ్రీమ్. వాడికి పగడకాలు వస్తుంది సక్సెస్గా, నిజం కాదు. రెండో రకం ఉంటుంది, 24 గంటలు గొడ్డి చాకిరిలాగా గాడిద చాకిరిలాగా అలా చేస్తూనే ఉంటాడు, అంటే ప్రాక్టీస్ ఈజ్ మోర్. ప్లస్ ఏం జీరో అయింది? ప్లానింగ్ ఈజ్ జీరో. కాబట్టి వాడికి సక్సెస్ ఏంటి? నైట్ మేర్, అంటే పీడకాల.
అసలు సక్సెస్ అనేది నిజమైన కావాలంటే ప్లానింగ్ అంటే పథకం చేసుకో ప్లస్ ప్రాక్టీస్ పని చేయి, దట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ప్లానింగ్ ప్లస్ ప్రాక్టీస్ ఈక్వల్ టు సక్సెస్. రెక్టిఫై చేసుకోవాలి, ఎక్కడ ప్రాబ్లం ఉంది యూ రెక్టిఫై ఇట్. దాన్ని ఏమంటారు, నువ్వు సక్సెస్ కావాలంటే వేర్ ఈజ్ ద గ్యాప్, హ్యావ్ టు ఫిల్ ఇట్. దాన్ని ఏమంటారు, ఫిల్ ద గ్యాప్ టెక్నిక్ అంటారు. నీకు ఎక్కడ గ్యాప్ ఉందో ఆ పని చేయి, సక్సెస్ వస్తుంది. గ్యాప్ లేదు, అందరూ డిపార్ట్మెంట్ స్టోర్లు పెట్టేస్తారు, నువ్వు కూడా డిపార్ట్మెంట్ స్టోర్ పెడతావు, అక్కడికి ఎక్కడైనా గ్యాప్ ఉందా? అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో, నీకు ఎక్కడైనా గ్యాప్ ఉందా? గ్యాప్ లేకపోవడం, గ్యాప్ ఎక్కడుందో చూసి ఆ పని చేస్తే సక్సెస్ వస్తుంది. అంటే ఇప్పుడు అన్నీ తెలిసిన దాని గురించి అయితే బాగా దాంట్లో బెనిఫిట్ అనేది బాగా వస్తుంది, సక్సెస్ రావడానికి ఈజీగా ఉంటుంది. మరి కొత్త దాని గురించి ఆలోచించే సక్సెస్ తొందరగా రాదు కదా. కొత్త దాని గురించి తెలుసుకొని అంతా చేసేంత డెఫినెట్గా కొత్త దాని గురించి కొత్త ఆలోచనలు చేసేవాడు క్రియేటివ్ పర్సన్ అండి, ఈజ్ ఇన్నోవేటివ్ పర్సన్. కొత్త వాడికి ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, కొడితే గట్టి దెబ్బ కొడుతుంది, సక్సెస్ వస్తే గ్రాండ్ సక్సెస్ వస్తుంది. కొత్త దానిలో మజా ఉంటుంది, కొత్త పనుల్లో హాయి ఉంటుంది, కొత్త పనుల్లో తెలివితేటలు ఉంటాయి. మొట్టమొదటి మనం వెళ్ళిన ఊటీ ఇప్పటికీ మర్చిపోం, 10 సార్లు ఊటీ వెళ్తే గుర్తుండదు. 1983లో నాకు ఆంధ్రభూమి నుంచి 20 రూపాయలు నాకు ఒక అద్భుతమైన ఎంబో వచ్చింది. కొన్ని కోట్లు సంపాదించాను, నాకు ఏది గుర్తులేదు, నాకు 20 రూపాయలే గుర్తుంది. అంటే నువ్వు కొత్తగా నువ్వు ఏది చేసినా సరే, జర్నలిస్ట్లో కావచ్చు, మరో దాంట్లో కావచ్చు, దేంట్లోనే సరే అది కష్టం, కానీ ఎవరు చేయలేని పనులు నువ్వు చేస్తున్నావు, యువర్ ద విఐపి. ఫెయిల్యూర్ వస్తే దారుణంగా ఉంటుంది, సక్సెస్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సాహసం చేయరా టెంబక, రాకుమారి లభించదు. అక్కడ రాకుమారి కాదు, నీకు ఏది కలితే అది వస్తుంది. సో అప్పుడప్పుడు వెంచర్స్ కావాలి, గోల్స్ అంటాం, అప్పుడప్పుడు అడ్వాంటేజెస్ కావాలి, సాహసాలు, రిస్క్ టేకింగ్ వల్ల మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, గ్రాండ్ సక్సెస్ వస్తుంది. వెంచర్స్ వల్ల అంటే గోల్ సెట్టింగ్ వల్ల చిన్న చిన్న లక్ష్యాలు ఫిలప్ అవుతాయి, నువ్వు సక్సెస్ అవుతావు, నీకు భద్రత ఉంటుంది. భద్రత అనేది గోల్స్ ద్వారా వస్తుంది. అభద్రతతో కూడిన వాతావరణం అనేది అడ్వెంచర్ లేకపోతే లైఫ్ ఉండదు అసలు. నేను నా చిన్నప్పుడు అంతా కూడా 1000 ప్రోగ్రామ్స్ ఇచ్చాను, నిప్పుల మీద అడగ, దట్ ఈజ్ అడ్వెంచర్. ఇప్పటికీ నన్ను అడుగుతారు, నేను ఎవడంటాను, అడ్వెంచర్ చేస్తేనే గుర్తుంటాం, వెంచర్ చేస్తే పైకి వస్తాం. అంటే ఈ రెండిట్లో మీరు అడ్వెంచర్ చేయడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? కాదు, రెండు వెంచర్స్ ఎక్కువ పెట్టుకోవాలి, దడప ఎప్పుడో ఒకప్పుడు అడ్వెంచర్ కావాలి. అడ్వెంచర్స్ ఎప్పుడు చేసుకుంటూ పోతే లైఫ్ కాదు, అది సంవత్సరం అంతా వెంచర్ చేసుకుంటూ పోయి ఎప్పుడు కూడా అడ్వెంచర్ లేకపోతే లైఫ్కి థ్రిల్లింగ్ ఉండదు, రిస్క్ ఉండదు, ఏమీ రాదు. కంటిన్యూస్గా అడ్వెంచర్ చేసేవాడు వాడు కాళ్ళ మీద వాడు నిలబడలేడు అసలు. అంటే ఒక పనిలో మనకు కంఫర్ట్గా సక్సెస్గా ఉన్నప్పుడు వేరే పని గురించి ఆలోచించే అసలు క్వశ్చనే రాదు. అలాంటప్పుడు అడ్వెంచర్ చేయాలని ఎందుకు అనుకుంటారు? అదే ఫెయిల్యూర్ అండి. ఎప్పుడైతే కంఫర్ట్గా ఫీల్ అవ్వడం అంటే దాన్ని ఏమంటారు, కంఫర్ట్ జోన్ అంటారు. కంఫర్ట్ జోన్లో పడ్డవాడు ఆ 1,00,000 రూపాయలు నెలకు వస్తున్నాడు, ఆ 1,00,000 రూపాయల గురించి ఆలోచిస్తాడు, వస్తుంది కదా ఇంకెందుకు అనిపిస్తుంది. దాన్ని బ్రేక్ చేస్తే 100 కోట్లు వస్తుందనే విషయమే ట్యాపింగ్ యువర్ ఇన్నోవేటివ్ పవర్. లోపల ఇన్నోవేటివ్ పవర్ ఉంది, దాన్ని ట్యాప్ చేయడం రాక చాలామంది అదే వృత్తిలో అదే జీవితంలో అలా కంటిన్యూ అయిపోతుంటారు. చూసుకోండి, హేమలు దూరదర్శన్లో ఉన్నారు, వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండబట్టే ఈనాడు ఇటువంటి ఛానల్స్కి ఏం రాలేదు. కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఈనాడు అప్పుడే ఎర్నింగ్ ఇప్పుడు 100 టైమ్స్ నాకు తెలుసు జర్నలిస్టులో. ఇట్ మే బి క్రియేటివిటీ రచనలు చేసేవాడు కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి సినిమాలోకి వెళ్ళారు. చైతన్య ప్రసాద్ లాంటి నా పాత మిత్రులు ఈనాడు ఆ నలుగురు లాంటి సినిమాల్లో బ్రహ్మాండం ఫోకస్ వచ్చారు. వాళ్ళందరూ ఒకప్పుడు ఆంధ్రప్రభ లాంటి చిన్న చిన్న పత్రికల్లో సబ్-ఎడిటర్లుగా ఉండేవారు 30 ఏళ్ల క్రితం. నాకు 30 ఇయర్స్ క్రితం నా స్నేహితుల్లో చాలామంది కంఫర్ట్ జోన్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా 60 ఏళ్ళు 65 ఏళ్ళ వయసులో ఉన్నారు. పిల్లలు ఎలా పనిచేయాలని బాధపడుతూ ఉన్నారు, రకరకాల పత్రికల్లో కావచ్చు, రకరకాల వృత్తుల్లో కావచ్చు. ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి బయటకు వచ్చారు, ఇన్నోవేటివ్గా పైకి వచ్చారు, ఈనాడు 10 మందికి హెల్ప్ చేసే పొజిషన్లోకి వచ్చారు. సో కంఫర్ట్ జోన్లో ఎప్పుడు పడకూడదండి, కొంతకాలం పడవచ్చు, దాన్ని బ్రేక్ చేస్తేనే నీలో దాగమనే నిజమైన నువ్వు అబ్బర కదబ్బరా నిద్ర లేచినట్టుగా బయటకు వస్తుంది. ఓకే సార్, చివరిగా మా ప్రేక్షకుల కోసం థాట్ యాక్షన్ సక్సెస్ గురించి కొంచెం క్లియర్గా. ఒకటి, నువ్వేమో ఆలోచిస్తే అదే పనులు చేయి. ఎట్టి ఆలోచనలో అట్టి ఆచరణ, ఎట్టి ఆచరణం అట్టి అలవాట్లు, ఎట్టి అలవాట్లో అట్టి వ్యక్తిత్వం, ఎట్టి వ్యక్తిత్వం అటువంటి భవిష్యత్తు. కాబట్టి నువ్వు గతంలో ఆలోచించావు, పాస్ట్, ఈరోజు అనుభవిస్తున్నావు. ఈరోజు అనుభవించింది నీకు నచ్చితే అలాగే కంటిన్యూ. ఈరోజు అనుభవించింది నీకు నచ్చినప్పుడు నీ ఆలోచన విధానం మార్చుకో, కొత్త సక్సెస్ వస్తుంది, కొత్త భవిష్యత్తు వస్తుంది. సో నాకు సక్సెస్ రావడం లేదని ఏడుతూ కూర్చునే బదులు సక్సెస్ ఎలాగొస్తుందో నేను చెప్పాను, ఆ విధంగా ప్రయత్నించు. వచ్చే 1 ఇయర్లో గత 10 సంవత్సరాల నుంచి చేయలేని సక్సెస్ జస్ట్ ఈ 1 ఇయర్లో వచ్చి తీరుతుంది. చేయాల, దట్ ఈజ్ ట్రూ. పేపర్ మీద రాసుకోండి,
ప్రేక్షకులందరూ సీల్డ్ కవర్లో మీరు వచ్చే సంవత్సరం ఏం కావాలనుకున్నారో రాసుకోండి, సీల్డ్ కవర్లో పెట్టుకోండి. సంవత్సరం తర్వాత ఓపెన్ చేసి చూడండి. 10 సంవత్సరాల నుంచి చేయలేని పనులు ఈ 1 ఇయర్లో మీరు చేసి తీరుతారు. ఇది యద్భావ తద్భవతి. థ్యాంక్ యూ క్రాంతికారి గారు, ఒక మంచి టాపిక్ గురించి ఇంత విపులంగా మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారుగా, క్రాంతికారి గారు ఇచ్చిన సూచనలు పాటించండి. ఒక గోల్ సెట్ చేసుకోవాలంటే దానికి ఆలోచన రావాలి. ఆ ఆలోచన విధానం కూడా అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే మన సక్సెస్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇది వాళ్ళ కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రం.